ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు జూలై 1వ తారీఖు. ఈ నెల క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తానికి అంకితం చేయబడినటువంటి నెలగా మనం కొనియాడబడుచున్నాం. ఈరోజు పఠనాలను పరిశీలించినట్లయితే మొదటి పఠనం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం నుంచి చూసినట్లయితే ప్రభువు మంచిని చేపట్టమని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుడు కూడా మంచిని చేయాలని, దేవుని ఆజ్ఞను పాటించాలని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మంచిని చేయటే మీ పనిగా పెట్టుకోమని ప్రభు అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దాని ద్వారా మనం జీవనం పడేయవచ్చని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. పేదలకు న్యాయం జరిగించమని, న్యాయంను పాటించమని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే మంచి పనులు చేసిన యెడల తల ఎత్తుకుని తిరగవచ్చు, చెడ్డ పనులు చేస్తే పాపము వచ్చి వాకిట పొంచియుండి చూచును అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం మంచిని చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మన చుట్టూ పట్ల ఉన్నటువంటి ప్రజలకు, మన ఇతరులకు మంచిని చేస్తూ ఉండాలి, సహాయం చేస్తూ ఉండాలి. చెడ్డ పనులు చేస్తే పాపం కాచుకుని కూర్చుని ఉంటుంది. మనం అనుకోని పరిస్థితిలో తలవని తలంపుగా మనం కీడును కొని తెచ్చుకుంటాం. పాపమునకు వచ్చు జీతము మరణము అని ప్రభు వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సెలవిచ్చినటువంటి ఈరోజు వాక్యానుసారం మనం జీవిస్తూ మన జీవితాల్లో మంచిని చేపట్టాలని చెప్పి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.